సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. పెట్టమ్మా 4 టికెట్లు పెట్టు. ఉదయం వచ్చినప్పుడు ఒక టికెట్టు, నువ్వు సాయంత్రం ఒక డబ్బా పెట్టుకో, మధ్యాహ్నం వస్తావు టికెట్టు. చెప్పండి, ఒక్కడు కనపెడతాడా మన మందిరంలో? ఒక్కడు. ఎంత విచారమమ్మా, ఎంత నవ్వుకుంటున్నాం మనం, ఎంత విచారము. భక్తి ఖర్చుతో కూడుకుంది. హలో, భక్తి ఫ్రీగా వస్తుంది అనుకోవద్దు. ఇక్కడ డెడ్ బాడీని ఆరాధించటానికి 150 సేర్లు విలువైనటువంటి అగరును బోళముతో కలిపి తీసుకొచ్చాడు. ఖర్చా కాదా? ఇతనికి తెలుసు ఖర్చు పెట్టాలని. పైగా మిక్కిలి ధనవంతుడు ఇతడు. అరిమతైన యోసేపు మిక్కిలి ధనవంతుడు. ధనవంతుడు ఖర్చు పెట్టడం కష్టమమ్మో. పేదవాడు ఖర్చు పెట్టినట్టుగా చెప్పండి. పేదవాడు ఖర్చు పెట్టినట్టుగా ధనవంతుడు ఖర్చు పెట్టలేడు. అండర్లైన్ చేయి దాన్ని, పెన్ తీసుకుని ఈ మాటని. పేదవాడు ఖర్చు పెట్టినట్టుగా ధనవంతుడు ఖర్చు పెట్టలేడు. ఎందుకంటే ఆడి మనసంతా, ఆడి జీవితం అంతా డబ్బే. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యంలో చేరలేరు. వాడి డబ్బే వారి దేవుడు, వాడు డబ్బే వాడి సర్వస్వము. వాడి జీవితం జీవిస్తున్నాడంటే డబ్బే. అలాంటి వాడు ఒక స్నేహితునికి కప్పులో టీ ఇచ్చినా కూడా ఆ టీని లెక్క వేసుకుంటాడు, ఎంతో ఖరీదు. కొంతమంది హృదయపూర్వకంగా సపర్యలు చేయలేని పరిస్థితి, రక్త సంబంధులు కూడా దూరం అయిపోయిన పరిస్థితి. సపర్యలకు మనుషులు దూరంగా పరిగెత్తున్నారు. మరి పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, అక్కజల్లి ఆనందంలోనో తెలియదు. ఎవరికి ఏమి పెట్టడానికి ఇష్టం పెట్టలేదు. ప్రియులారా, ఇతడు భక్తిని ఎట్లా చేశాడు తెలిసిన? ఖరీదుగా చేశాడు. భక్తి ఖర్చుతో కూడుకున్నదే, అర్థం చేసుకోవాలి. ప్రభు, నేను ఒట్టి చేతులతో వస్తాను, నువ్వు నా చేతులు నింపు అంటే కుదరదు. ప్రభు, నేను నీ సన్నిధికి ఒట్టి చేతులతో వస్తాను, నన్ను నిండుగా బ్యాగులు నిండా, 4-5 బ్యాగులు, ఖాళీ బ్యాగులు తీసుకొస్తాను, ఈ బ్యాగులు నిండా ఏదో ఒకటి వేసి కుక్కేసి పంపు ప్రభు అంటావా? కుదరదు. నువ్వు ఎంత ఇస్తావో దేవుడు నీకు అంతా ఇస్తాడు. 2 చేపలు 5 రెట్లు ఇచ్చిన తర్వాతే 5,000 మందికి భోజనం పెట్టాడు దేవుడు. ఇతడు ఏం చేశాడంటే ఖరీదు కలిగిన భక్తి చేశాడు. కాస్ట్లీ డివోషన్ అంటాం దాన్ని. ఖరీదు కలిగిన భక్తి. ప్రభువా, నాకున్న సర్వస్వము నీకు ఇస్తాను. 2 కాసులే ఉంది ముసలమ్మ దగ్గర, అదే ఆమె జీవితం, అదే మొత్తం ఇచ్చేసింది. 1 అప్పమే ఉంది ఆమె దగ్గర, చిన్న పిండే ఉంది, ఇంత నూనె ఉంది, చేస్తే 1 చపాతీ అవుద్ది. సమస్తము దేవునికి ఇచ్చి పడేస్తుంది. నీ జీవితంలో విలువైందేదో అది దేవునికి ఇవ్వు. ఎందుకని? ఆయన విలువైన దేవుడు. దాన్ని మల్టిప్లై చేస్తాడు, దాన్ని అభివృద్ధి చేసి దాన్ని రెట్టింపు చేస్తాడు. నీవేది ఇచ్చేవో అది రెట్టింపు అవుద్ది. ఇతడు అది గ్రహించాడు. ప్రియులారా, నిజమైన ప్రేమ సమర్పణతో కూడి ఉంటుంది. చప్పట్లు కొట్టాలి. నిజమైన ప్రేమ సమర్పణతో కూడి ఉంటుంది. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించావంటే ఏం చేస్తావు తెలిసిన? నీ సమస్తము దేవునికి అర్పించేస్తావు. అదే ప్రేమ అంటే. ప్రియులారా, ప్రభువా, నాకున్నవన్నీ నీవే, నా సమస్త ఆరోగ్యము నీదే. ఇందా చెప్పానే, ఆరోగ్యము ఉండి కూడా అనారోగ్యాన్ని నటిస్తున్నావే దేవుని సన్నిధికి ఎగ్గొట్టడానికి. Some Christians are trying to avoid the Sunday services. Even the prominent Christians also. పెద్ద క్రైస్తవులు కూడా ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టడానికి కారణం ఏంటో తెలిసిన? వెతుక్కుంటున్నారు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నిజంగానే అనారోగ్య పాలైపోతున్నారు కొంతమంది. దేవుని మోసం చేయొద్దు ప్రియులారా. దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటను ఎక్కువ ఎదురు. దేవుడు వెక్కిరించబడడు. క్రీస్తు ప్రభు వెక్కిరించబడే దేవుడు కాదు ఆయన.
మనుష్యుడా నీవు ఏమి విత్తుదువో ఆ పటనే కోయుదువో. ప్రియులారు, ఇక్కడ చూసినట్లయితే సిద్ధపరచబడినటువంటి సమాధి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ దేహాన్ని తన కొరకు తొలిపించుకున్న ముందుగానే సిద్ధపరచబడిన సమాధిలోనికి ఆయన తీసుకెళ్ళి ప్రియులరా, కొత్త సమాధి. ఆయన తన కొరకు కోటీశ్వరుడు, ఆయన ధనవంతులకు ముందే సమాధిని సిద్ధం చేసుకుంటారు కదా. మచిలీపట్నంలో సెయింట్ మేరీస్ చర్చ్ అని ఉంది, ఇంగ్లీష్ చర్చ్ అంటారు దాన్ని. దానిలో ఒక శవాన్ని పాతిపెట్టడానికి చాలా ఖర్చు, ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఆ సంఘ సభ్యులకే అవకాశం ఇస్తారు ప్రియులారా. నేను చాలా సమాధి కార్యక్రమాలకి అటెండ్ అయ్యాను. నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను. సెయింట్ మేరీస్ చర్చ్, పెద్ద ప్రామినెంట్ నోబుల్ కాలేజ్ కట్టిన సర్ టర్నింగ్టన్ నోబుల్ అనేటటువంటి ఇంగ్లీష్ ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. పెద్దవారు పెద్ద సమాధులు అక్కడే ఉన్నాయి. ఆ సమాధి తోటలో ఒక్క సమాధికి జాగా చేయటానికి తీసుకోవటానికి ఎన్నో సంవత్సరాలకు ముందే రిజర్వేషన్ తీసుకోవాలి అక్కడ. దాన్ని ఇక్కడ సమాధి ఎవరితో తెలిసిన? తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధి. అంతకుముందు ఎవరు దానిలో ఎప్పుడు ఎవరిని పెట్టలేదు ప్రియులారా. తన కొరకు తొలిపించుకున్న సమాధి అంటే చాలా విలువైంది. ఆయన డబ్బును, విలువైనటువంటి ద్రవ్యాన్ని వెచ్చించి ఆయనను ఆరాధించాడు. ఆయనను సమాధి చేయడానికి కూడా విలువైనటువంటి తన సొంత సమాధిని ఆయనకి ఇచ్చేశాడు. ఎలాంటి ఆరాధన ప్రియులారా! ఒకప్పుడు సీక్రెట్ క్రైస్తవుడిగా మిగిలి ఉన్నాడు. చాలా సంవత్సరాలు క్రీస్తు ప్రభుని రహస్యముగా ఫాలో అవుతున్నాడు, వెంబడించాడు. రహస్యంగా వెంబడించిన ఇతడు ఒక టైం వచ్చినప్పుడు ఓపెన్ అయిపోయాడు. సహోదరుడా, ఇప్పటి వరకు నీవు క్రీస్తుని రహస్యంగా వెంబడిస్తున్నావేమో, చాలా సంవత్సరాలు సీక్రెట్గా ఉన్నావేమో, కులానికి జడిసి, సమాజమునికి జడిసి, ఆస్తికి జడిసి, ఉద్యోగానికి జడిసి, స్నేహితులకు జడిసి క్రీస్తుని బహిరంగంగా వెంబడించట్లేదేమో ఎన్ని సంవత్సరాలు. కానీ ఒక సమయం వచ్చింది, ఇప్పుడు నీవు బయటకు రావాలి. ఒక సమయం వచ్చింది, యోసేపు బయటకు వచ్చాడు. క్రీస్తుని బహాటముగా అడిగాడు, ఓపెన్గా అడిగాడు, ప్రభు దేహం నాకు కావాలి. ఏం చేసుకుంటాం అన్నప్పుడు, అయ్యా నేను ఆ దేహమును సుగంధ ద్రవ్యాలు పోసి ఆయన ఆరాధిస్తాను. నేను ఒక శవాన్ని ఆరాధిస్తాను. నేను అది శవం కాదు, సజీవ దేహం అది. సహోదరుడా, సహోదరి, ఎంతకాలము సీక్రెట్గా దేవుడు వెంబడిస్తావు? ఎంతకాలం బైబిల్ ఓపెన్గా పట్టుకోకుండా సిగ్గుపడతావు? ఎంతకాలం దేవుని మందిరానికి రాకుండా ఇంట్లోని దేవుణ్ణి పూజిస్తూ ఉంటావు? ఎంతకాలం బహిరంగంగా క్రీస్తు నా ప్రభు అని ఒప్పుకోలేకపోతున్నావు? చాలామంది క్రీస్తుని బహిరంగ ఒప్పుకోలేకపోతున్నారు. బహిరంగంగా బాప్తీసం తీసుకోవటానికి భయపడిపోతున్నారు కొంతమంది. ఎంతకాలం భయపడతావు? ఎంతకాలం దేవుని ఒప్పుకో? బైబిల్ ఒక మాట ఉంది, నన్ను భూమి మీద ఎవరు ఒప్పుకుందరో పరలోక రాజ్యంలో వారిని ఒప్పుకుంటాను. చప్పట్లు కొట్టొద్దు, గట్టి కొట్టండి. ఎంతమంది ఒప్పుకుంటారు భూమి మీద? భూమి మీద దేవుడు ఒప్పుకోవాలి. శ్రమలైనా, అది ఖడ్గమైనా, కరువైనా, ప్రభువా నీవేనా దేవుడు. భూమి మీద నువ్వు ఒప్పుకోవటం మొదలు పెడితే పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. అక్కడ ఎంతోమంది పెద్దలకు చెబుతాడు, ఈ సహోదరి నన్ను ఒప్పుకుందాయా భూమి మీద. ఈ ఊరిలో నన్ను బహిరంగ ఒప్పుకుందండి. యోసేపు బహిరంగ ఒప్పుకున్నాడు. తన తొలిచిన సమాధానికి ఇచ్చేశాడు. తన విలువైనటువంటి సమస్తమును దేవునికి అర్పించేశాడు ప్రియులరా. తన సొంత సమాధిలో క్రీస్తు దేహమునకు చోటిచ్చాడు. అంతటితో ఆగాడా? తన సొంత హృదయములో క్రీస్తుకు చోటిచ్చాడు. మళ్ళీ చప్పట్లు కొట్టాలి. తన సమాధిలో చోటిచ్చాడు, తన హృదయంలో కూడా చోటిచ్చాడు. బహిరంగంగా ఒప్పుకున్నాడు, తన హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నాడు. ఎంత గొప్ప యవనస్తుడు ప్రియులారా ఇతను. బైబిల్లో మనం చూసినట్లయితే, ఎక్కువ సమయం లేదు, నా సమయం అయిపోయింది. నికోదేము
ఒకరోజు ప్రభు దగ్గరికి నికోదేము తెలిసిన ఆ యూదులకు ఒక ప్రతిష్ఠించబడినటువంటి దైవజనుడు ప్రియులారా. ఈ ధర్మశాస్త్రం అంతా కూలంకుషంగా చదివినటువంటి ఒక గొప్ప బోధకుడు. అతను ఒకరోజు ఎప్పుడు వచ్చాడు తెలిసిన? అర్ధరాత్రి క్రీస్తు ఎదురుకు వచ్చాడు. అయ్యా, నిత్య జీవానికి వారసత్వం కావాలంటే నేనేం చేయాలి? నికోదేము ముసలివాడు, వృద్ధుడైనటువంటి వాడు, ఎంతో వయసు ఉన్నటువంటి వాడు ఒకరోజు క్రీస్తు ప్రభు దగ్గరికి అర్ధరాత్రి వచ్చాడు. ఎందుకు వచ్చావంటే, నేను భయపడుతున్నానయ్యా, యూదులకి భయం వేసింది నాకు, నీ దగ్గరికి రావటానికి భయం, అనేక మంది చూస్తారేమో, నన్ను క్రైస్తవుడు అనుకుంటారేమో, నేను వాళ్ళలో కలిసిపోయాను అనుకుంటాడేమో. క్రీస్తు అనేవాళ్ళు కలిసిపోయారా క్రీస్తు బ్రదర్కి వచ్చిన వాళ్ళు ప్రియులరా? ఇతను చూసినప్పుడు ఆ నికోదేము భయపడ్డాడు. భయపడి అర్ధరాత్రి వచ్చాడు. ప్రభువా, నన్ను ఒక్కసారి స్వీకరించయ్యా. అతను వచ్చాడు. అలాగే యోహాను సువార్తలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. యోహాను సువార్త 12:42. యోహాను సువార్త 12:42. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అక్కడున్న పరిసయ్యులకు భయపడి క్రైస్తవులుగా వాళ్ళు ఒప్పుకోలేదట క్రీస్తుని వెంబడించడానికి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకున్నారు. మనుషులే కావాలి, దేవుడు కాదు. కులమే కావాలి, దేవుడు కాదు. సమాజమే కావాలి, దేవుడు కాదు. ఇతరులను ఒకవేళ అవమానిస్తే నేను దేవుని వదిలిపెడతాను. చర్చికి వెళ్తున్నానని ఎవరైనా గుసగుసలాడితే మా కులస్తులు చర్చిని వదిలిపెడతాను తప్ప కులాన్ని మాత్రం విడిచిపెట్టను. మళ్ళీ చదువుతా. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఇదిగో ఈ అరిమతను యోసేపు, ఇదిగో నికోదేము, ఇదిగో పేతురు. పేతురు కూడా అంతే. ఆయన ఎవరో మాకు తెలియదు, మనుషుల మెప్పు చూశాడు, మనుషులకు భయపడ్డాడు. క్రీస్తుని శ్రమ పెడతా ఉంటే, ఆయనను హింసిస్తూ ఉంటే ఆయన ఎవరో తెలియదు పొమ్మన్నాడు పేతురు. సీక్రెట్గా కొంతకాలం పేతురు సీక్రెట్ క్రైస్తవుడిగా ఉండిపోయాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన ఓపెన్ అయిపోయాడు. ఈరోజు వాక్యం ఏంటో తెలిసిన? నువ్వెంతకాలము సీక్రెట్ క్రైస్తవురాలుగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నేడు నీవు బయటకు రావాల్సిన సమయం వచ్చేసింది. ఇంతకాలము సీక్రెట్గా భక్తి చేస్తే చేయవచ్చునేమో, ఇంతకాలము రహస్య క్రైస్తవురాలుగా ఉంటే ఉండవచ్చునేమో, కానీ ఇప్పుడు సమయం వచ్చింది. దేవుని కొరకు బయటకు వచ్చే సమయం వచ్చేసింది. దేవుని రాజ్య సువార్త ప్రకటించవలసిన సమయం వచ్చేసింది. బైబిల్ని ఓపెన్గా పట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. ధైర్యముగా ఇది నేను క్రైస్తవురాలని చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడైనా బయటకు వస్తావా? వచ్చేసారు వీళ్ళు. మీకు తెలుసా బైబిల్ ఎస్తేరు ఒక రోజున సీక్రెట్గా ప్రార్థన చేసింది. ఏం చేసింది? ఆ యూదుల కొరకు 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మొర్దెకై 2:10లో ఏముంది? నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు అని ఎస్తేరుకి ఆజ్ఞాపించు కనుక ఆమె తన జాతిని వంశమును తెలియపరచలేదు, సీక్రెట్గా ఉంచేసింది. ఎస్తేరు చాలా కాలం ఆమె యూదురాలని, యోధా జాతికి చెందినటువంటి ఆమె అని ఆ షూషను కోటలో చాలా రోజులు సీక్రెట్గా ఉంచింది. మీకు తెలుసా? ఒక సమయం వచ్చింది ఎస్తేరుకి. ఏం సమయం వచ్చింది? యూదులను ఓసకోత కోసే సమయం వచ్చేసింది. అప్పుడు సీక్రెట్గా ఇంకా ఉండటం వీల్లేదు. ఇప్పుడు బహిరంగంగా రాజుగారి దగ్గరికి వెళ్తాను, నేను ఓపెన్గా అంతఃపురంలోకి వెళ్తాను, నేను రాజును ఎదుర్కొంటాను, రాజా ఇదిగో నేను యూదురాలను అని ఒప్పుకుంటానని చెప్పి వెళ్ళింది. ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళిపోయింది, నేను యూదురాలను, మొర్దెకై నా పినతండ్రి, నీ రాజ్యంలో ఉన్న యూదులందరూ నా మనుషులే,
దయచేసి యూదులందరినీ కూడా బ్రతికించు అని బ్రతిమలాడి అడిగింది ప్రియులారా. నీకు సమయం వచ్చింది. ఏ సమయం అంటే నీవు క్రీస్తుని ఒప్పుకునే సమయం వచ్చింది. ప్రభువా, నీవు నా దేవుడవు, నా రక్షకుడవు, నీవు తప్ప వేరొక మార్గము నాకు ఈ లోకములో లేదు. నీవొక్కడివే నన్ను రక్షించిన దేవుడవు, నీవొక్కడివే నన్ను బ్రతికించిన దేవుడవు, నీవొక్కడివే నేను హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంటే నాకు ప్రాణం పోసిన వాడవు, నీవొక్కడివే. ఒప్పుకునే సమయం వచ్చింది. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇంకా సీక్రెట్గా ఉండటం మంచిది కాదు. ఇంకా నువ్వెక్కడో ఎవరికి తెలియకుండా భక్తి చేయటం మంచిది కాదు. నికోదేమో లేక అరిమతని యోసేపు సీక్రెట్గా భక్తి చేశారు. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక సమయం వచ్చింది, యేసు ప్రభు చనిపోయాడు. ఆయన దేహం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఆ దేహం నాకు ఇవ్వు. ఆ దేహాన్ని కిందకి దించాడు. దించిన తర్వాత దాని మీద సుగంధ ద్రవ్యాలు పూశాడు. తన సొంతంగా తొలిపించుకున్న ఆ యొక్క క్రొత్త సమాధిలోనికి యేసు ప్రభుని పెట్టాడు. అక్కడ అన్ని ద్రవ్యాలు పూసివేసి ఒక పెద్ద రాయిని దొర్లించి అడ్డం పెట్టేశాడు. ప్రియులారా, తనకున్న సమస్తము దేవునికి ఇచ్చేశాడు. తన యావత్ ఆస్తిని దేవునికి ఇచ్చేశాడు. తన విలువైన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేశాడు. ఏది మిగిలిందో అదంతా దేవునిది అనుకున్నాడు, దేవునికి ఇచ్చేశాడు. ఒక నీతిమంతుడిగా ఈ రోజున ప్రపంచం అంతా కొనియాడబడుతుంది. అరిమతని యోసేపు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషము. నీ జీవితం ఎలా ఉన్నది? ఎంతకాలం సీక్రెట్గా భక్తి చేస్తావు? ఎంతకాలము చీకట్లో భక్తి చేస్తావు? ఎంతకాలం ఇంకా నాకు వద్దు, నాకు ఉద్యోగమే ప్రధానము, వ్యాపారమే ప్రధానము, కులమే ప్రధానము, సమాజమే ప్రధానము, దేవుణ్ణి ఓపెన్గా నేను ఒప్పుకోలేను, అంత ధైర్యం లేదు అనుకుంటున్నావా? ఒక సమయం వచ్చేసింది. ఇప్పుడు స్టెప్ చేయాలి. నీవు బయటకు ఒక స్టెప్ వేయాల్సిన సమయం వచ్చింది. ఇంకా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన మరణించాడు, ఆయన దించాలి, సమాధిలో పెట్టాలి. ఇదే అనుకూల సమయం అనుకున్నాడు. అరిమతని యోసేపు బయటకు వచ్చాడు. పిలాతును అడుగుతున్నాడు, అయ్యా, యేసు దేహము నాకు కావాలి, యేసు దేహము నాకు కావాలి. ఏం చేసుకుంటావు? ఆ దేహమును సుగంధ ద్రవ్యాలు పూసి నేను తెలుసుకున్న సమాధిలో పెడతానయ్యా. ఇప్పుడు నాకు యేసు దేహము కావాలయ్యా. అది డెడ్ బాడీ కాదు, అది మహిమ శరీరం. అది ఒక రోజున 3వ దినమున తిరిగి లేచేటటువంటి ఆ డెడ్ బాడీ. అది శవం కాదయ్యా, అది సజీవమైనటువంటి దేహం. అది ఆ దేహానికి పురుగులు పట్టవు, దేహం కుళ్ళిపోదు, నీ దేహమును కుళ్ళి పట్టనియవు అని దావీదుతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున అరిమతని యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేహమును అడుగు దేవుని కొరకు. ప్రభువా, నీ దేహము కుళ్ళు పట్టే దేహం కాదు, నీ దేహం పాడైపోయే దేహం కాదు, నీ దేహం డెడ్ బాడీ అనకూడదు. అది ప్రభువా మహిమ శరీరం. అది మహిమ శరీరంతో ఒక రోజు లేవబోతున్నావు నీవు. 3వ దినము లేచిన గొప్ప దేవుడవు నీవు. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఎంతకాలము సీక్రెట్గా బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నానయ్యా, సిలువను ప్రకటించడానికి సిగ్గుపడుతున్నాను ప్రభువా, క్రైస్తవురాలని చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాను ప్రభువా, మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాను ప్రభువా, మందిరానికి వెళ్ళడానికి సాకులు చెప్తున్నాను ప్రభువా, లేని సాకులు కూడా ఉన్నట్టుగా నేను క్రియేట్ చేసి సాకులు చెప్తున్నాను ప్రభువా, మందిరాన్ని ఎగ్గొట్టడానికి. నోరు తెరవచ్చమ్మా ఒక్క నిమిషం. ఉన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. అందరూ ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన దేవుడవు నీవు ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా. అరిమతని యోసేపు తన సమాధిలో క్రీస్తు ప్రభుకు చోటిచ్చాడు. యేసు దేహమునకు ఆయన సమాధిలో చోటిచ్చాడే. నీ హృదయంలో చోటిస్తావా? నీ హృదయంలో దేవునికి చోటున్నదా? అయ్యా, నా హృదయంలో నీ చోటిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో
నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, అరిమతైన యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు, మిక్కిలి ధనవంతుడు, ఎంతో సీక్రెట్గా భక్తి చేసి ఎవరికి తెలియకుండా సమాజానికి భయపడి, ఆస్తికి భయపడి, పరిస్థితులకు భయపడి నిన్నెంతో సీక్రెట్గా వెంబడించాడు ప్రభువా. చాలా సంవత్సరాలు ఎక్కడో 4 గోళ్ల మధ్యలోనే భక్తి చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది, తన భక్తిని ప్రపంచానికి చాటి చెప్పే సమయం వచ్చింది. తన విశ్వాసాన్ని ఇతరులకు చెప్పే సమయం వచ్చింది. బహిరంగంగా బాప్తీసం తీసుకునే సమయం వచ్చేసింది. ఆ సమయం ఆపలేకపోయారు ఎవరు. నీ దేహమును అడగటానికి కూడా తెగించాడు ప్రభువా. ధైర్యంగా అడిగాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకేమన్నాడు. ప్రభువా, ఎంత ధైర్యం చేశాడు తండ్రి. ఆ దేహాన్ని తీసుకుని తన విలువైనటువంటి రమారమి సేరున్నర విలువైనటువంటి సుగంధ ద్రవ్యములను ప్రభువా నీ దేహమునకు పూసి తన సొంతముగా తొలిపించుకున్న విలువైన రాతి సమాధిలో నీకు చోటిచ్చాడు ప్రభువా. అక్కడే కాదు, తన హృదయములో నీకు చోటిచ్చాడు. ఆ వ్యక్తిని ఎంతగా మార్చివేశావు ప్రభువా. నికోదేమనేటటువంటి గొప్ప పండితుణ్ణి ప్రభు, రహస్య క్రైస్తవుణ్ణి బహిరంగ క్రైస్తవుడిగా మార్చివేశావు. ఎంతమంది రహస్య క్రైస్తవులు మా ప్రాంతంలో ఉన్నారో, ఇంకా బయటపడకుండా ఎంతమంది క్రీస్తుని పూజిస్తున్నారో.
బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్న సేవకులు ఎంతమంది ఉన్నారో, క్రీస్తుని బహిరంగంగా వెంబడించడానికి ధైర్యం చాలినటువంటి సీక్రెట్ క్రైస్తవులు ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారో. నేడే అనుకోవాల సమయం అన్నావు, సమయం రానే వచ్చేసింది ప్రభువా. మేము బహిరంగంగా సిలువను మోయాల్సిన సమయం వచ్చేసింది. ఆ కురిని సీమోను బహిరంగంగా నీ సిలువను మోసాడు భుజం మీద పెట్టుకుని. అరిమతైన యోసేపు బహిరంగంగా నిన్ను దేహమును భుజం మీద పెట్టుకొచ్చేశాడు. ఆ స్త్రీలు బహిరంగంగా నిన్ను ఆరాధించారు ప్రభువా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు వాక్యం వింటున్నారు. ప్రభువా, నేను ఎంతకాలము రహస్యముగా దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేను ఎంతకాలము సమాజానికి భయపడుతున్నాను ప్రభువా, నేను ఎంతకాలము కులమునకు భయపడుతున్నాను ప్రభువా, నేను ఎంతకాలము ఉద్యోగమునకు భయపడుతున్నాను ప్రభువా, నేను ఎంతకాలము వ్యాపారమునకు భయపడుతున్నాను ప్రభువా, నేను ఎంతకాలము కుటుంబమునకు భయపడుతున్నాను ప్రభువా. నిన్ను బహిరంగముగా ఆరాధించే హృదయం నాకు దయచేయి. నేడైనా నిన్ను బహిరంగంగా ఒప్పుకునేటటువంటి ధైర్యం నాకు దయచేయి. అరిమతైన యోసేపు వలె ధైర్యముగా యేసు దేహమును ఎట్లా తీసుకొచ్చాడో, ఓపెన్గా తనకున్నటువంటి ఆ కొత్త సమాధిలో యేసు ప్రభు దేహాన్ని పెట్టాడో, ఆ శరీరమును అభిషేకించాడో, మగ్దలేని మరియ నీ దేహమును ఎట్లాగా అభిషేకించిందో, నేను కూడా నీ దేహమును, నేను కూడా నీ జీవితమును అభిషేకించేదానిగా నన్ను చేయి. నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేయి. యెహోవాను స్తుతించడం మంచిది అన్నావు ప్రభు. నిన్ను స్తుతించే హృదయాలు మాకు దయచేయండి. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి మనస్సును ప్రేరేపించండి. నా యేసయ్య గొప్ప దేవుడు, నా యేసయ్యను బహిరంగంగా నేను స్తుతిస్తాను, ఓపెన్గా ఆరాధిస్తాను, అంతమందిలో సాక్ష్యం చెప్తాను అనే ధైర్యాన్ని మా బిడ్డలకు దయచేసి ఈ లెంటి దినాలన్నీ కూడా మహిమకరముగా ఆశీర్వాదకరంగా బిడ్డలకు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు, వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి.
మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.